హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ తెలుగు ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. మామూలుగా స్ట్రింగ్స్ 3 టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి: సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ అండ్ ట్రిపుల్ కోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింగిల్ కోట్స్ గురించి తెలుసుకుందాం. x ఈక్వల్ సింగిల్ కోట్స్. సో ఇది సింగిల్ కోట్. యాక్చువల్గా మనకు దీని అవుట్పుట్ చూస్తే ఇలా వచ్చేస్తుంది. మనకు ఇలా కాకుండా ఫాదర్స్. సో మనకు ఇలా రావాలి. ఫాదర్స్ నేమ్ అనేది ఇలా రావాలంటే సింగిల్ కోట్స్లో ఉన్నప్పుడు సో సింగిల్ కోట్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం సింగిల్ కోట్స్ ఇచ్చినట్టయితే స్ట్రింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుందా, ఈ సింగిల్ కోట్ దగ్గర ఎండ్ అవుతుందా అని దానికి తెలియదు. కాబట్టి సో మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఇలా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం సింగిల్ కోట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ సింగిల్ కోట్ను ఎస్కేప్ చేయాలి, లేదా డబుల్ కోట్స్, ఈ సింగిల్ కోట్స్ ప్లేస్లో డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎస్కేప్ చూద్దాం. సో ఎస్కేప్ చేసినట్టయితే అది ఎస్కేప్ అయింది, మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసి చూస్తే సో ఇది కూడా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డబుల్ కోట్స్ కూడా సేమ్ ఇలానే. ఇక్కడ మనం డబుల్ కోట్స్, సో మనం కూడా సేమ్ సింగిల్ కోట్స్ లాగానే డబుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. ఒకవేళ ఈ డబుల్ కోట్స్ యూజ్ చేస్తే దీన్ని ఎస్కేప్ చేయాలి. సేమ్ అలానే ఎస్కేప్ కాకుండా సింపుల్గా మనం సింగిల్ కోట్స్ యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఇలా మనం ఒక సింగిల్ కోట్ తీసుకున్నప్పుడు మధ్యలో ఏమైనా వస్తే ఎస్కేప్ చేయాలి దాన్ని, లేదా వేరే కోట్స్ డబుల్ కోట్స్ తీసుకోవాలి. సింగిల్ కోట్ అయితే డబుల్ కోట్స్ తీసుకుంటే సింగిల్ కోట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రిపుల్ కోట్స్, మనం మెయిన్గా ట్రిపుల్ కోట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకు ఈ ట్రిపుల్ కోట్స్ అనేవి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. డిఫాల్ట్ ఇక్కడ ట్రిపుల్ కోట్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. father's name, escape, mother's name, escape, and what is your best friends, best ఫ్రెండ్స్ నేమ్. సో ఇక్కడ మనం ట్రిపుల్ కోట్స్ ఇక్కడైనా వెండ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. రెడీ కోడ్. సో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మనం చాలా ఉన్నప్పుడు, మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని కన్కాగినేట్ చేయడం, కలపడం. సో అది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. సో వేరియబుల్ తీసుకుందాం. x ఈక్వల్ హెల్లో అండ్ y ఈక్వల్ వరల్డ్. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్ని కలపాలంటే అది సింపుల్గా ప్లస్ యూజ్ చేస్తే సరిపోద్ది. ప్రింట్
ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ మనకు ఈ రెండు స్ట్రింగ్స్ అనేవి కలిసిపోయినాయి. సో ఇలా కాకుండా మనకు సో జెడ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఉందనుకోండి, ఇంటీజర్ ఉంటే మనకు ఎక్స్ ప్లస్ జెడ్. సో ఇక్కడ కలర్, ఎందుకంటే జెడ్ ఇంటీజర్ స్ట్రింగ్ ఇంటీజర్ కలపలేము. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఎక్స్ ప్లస్ ఇంటీజర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, str ఆఫ్ జెడ్. సో ఇప్పుడు ఈ రెండు కలిసిపోయినమాట. సో ఇలా మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం లిస్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.